నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా వందనములు. ఈ దిన వాగ్దానము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మనుషులను దీవించడం అంటే దేవునికి చాలా ఇష్టం. ఎప్పుడు ఈ ఆశీర్వాదం మన సొంతం అంటే దేవుడు అయిన యెహోవా మాట శ్రద్ధగా విని దేవుడిచ్చిన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ దేవుని దృష్టికి యోగ్యంగా నడుచుకుంటే అప్పుడు యెహోవా సమస్త జనముల కంటే హెచ్చించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం. దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకుంటూ దేవుని యొక్క మాటకు లోబడి ఆ ప్రకారం నడుచుకున్నట్టుకు సిద్ధపడితే మీలో బీదలు ఉండనే ఉండరు అని సెలవిచ్చిన ఈ ప్రకటన యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశంలో ఆయన వారిని ఆశీర్వదించును కాబట్టి పేదలుండరు. అయితే పాపం కారణంగా ఇశ్రాయేలీయులు మాటి మాటికి దేవుని మార్గం నుండి తొలగిన కారణాన వారు ఈ దీవెనను పొందుకోలేదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. దేవుని మార్గాల నుండి వేరై పాప మార్గాల్లో ఉన్న వారికి దేవుడు పిలుపునిస్తున్నాడు. నా మాట విని నా యొద్దకు రండి, నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఇది ఒక నూతన ఆధ్యాత్మిక జీవాన్ని ప్రసాదిస్తుంది. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మనకు కూడా చూపుతాను అన్న వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆశీర్వాదం ఈ వచనంలో ఇవ్వబడింది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-3 చరణాలలో తమ ఆలోచన సరళిని, అభిప్రాయాలను, తమ క్రియలను చక్కదిద్దుకొని దేవుని దీవెనలు పొందడానికి ప్రయత్నం చేసేవారు ఆయన ధర్మశాస్త్రాన్ని అంటే లేఖనాలను దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటారు. తద్వారా దేవునికి విధేయత కలిగి జీవించగలుగుతారు. ఒక వ్యక్తి తానున్న ఏ స్థితిలోనైనా, తనకెదురైన ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా, ఓర్పుగా, దేవుని మీద స్థిరమైన నమ్మకాన్ని కలిగి ప్రతి పరిస్థితికి సరిపడిన జ్ఞానాన్ని దేవుని నుండి పొందుకుని తద్వారా లభించే దీవెనలు, ఫలాలు పొందుకుంటారు. ఆమేన్.